సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తు సంస్థలపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గతంలో విచారణ సందర్భంగా సమన్లు జారీ చేయబోమని కోర్టుకు చెప్పి అక్రమంగా తనను అరెస్టు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో కవిత తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 15వ తేదీన కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. దీంతో ప్రతివాదిగా ఈడీ అసిస్టెంట్ డైరెక్టరేట్ను చేర్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత పాత్ర ఉందని ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై రిమాండ్ రిపోర్ట్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. అయితే ఈ ఆరోపణలను కవిత కొట్టిపారేస్తున్నారు. రాజకీయ దురుద్దేశంతోనే తనను అరెస్టు చేశారని రిట్ పిటిషన్లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తొలి రోజు ఎమ్మెల్సీ కవితను ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారించారు. విచారణ సందర్భంగా ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చినట్టుగా సమాచారం. విచారణను అధికారులు వీడియో రికార్డ్ చేసినట్టుగా తెలిసింది. అధికారులు అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం చెబుతూనే తనపై మోపిన అభియోగాలన్నీ అభియోగాలుగానే మిగిలిపోతాయని, తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని కవిత పేర్కొన్నట్టుగా సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను ఈడీ అధికారులు గతంలో విచారించారు. అంతకుముందు సిబిఐ అధికారులు కూడా ఆమెను విచారించారు. మహిళలను ఇంట్లోనే విచారించాలని కోరుతూ సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ సాగుతోంది. ఈ తరుణంలోనే ఈడీ అధికారులు కవితను అరెస్టు చేశారు. ఈ కేసులో అరెస్టైన కవితను ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. అయితే సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగానే తనను అరెస్టు చేశారని, దర్యాప్తు సంస్థలపైన చర్యలు తీసుకోవాలని కవిత విజ్ఞప్తి చేస్తున్నారు.